అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కే వ్లాగ్స్ తెలుగు. చాలా రోజులు అయిపోయింది కదా లాంగ్ వీడియోస్ ఏమీ పెట్టక. ఫుల్ బిజీ అండి బాబు. ఏంటంటే పిల్లలకి ఎగ్జామ్స్ అయితే జరిగినాయండి 1 వీక్ నుంచి. ఇంక ఈ రోజు ఇప్పుడు వీడియో తీస్తున్నాను కదా, అదే లాస్ట్ రోజు అనమాట. ఇంకా అందుకనే వీడియోస్ అది ఏం తీయటానికి అయితే కుదరలేదండి. ఇంకా ఈవినింగ్ పిల్లలు వచ్చాక వాళ్ళకి చదివించుకోవటం ఏ సరిపోయినాయి. ఇంక ఇది వచ్చేసి మొన్న లాస్ట్ మండే రోజు అనమాట. మండే రోజు ఏంటంటే పిల్లలకు ఇడ్లీ అయితే వేయమన్నారు. ఆ రోజు ఒకటే ఉంది లాస్ట్ లంచ్ బాక్స్. ఇడ్లీ వేసి సాంబార్ పెట్టమన్నారని చెప్పేసి ఆ ప్రిపరేషన్ అయితే జరుగుతూ ఉందండి. ఇంకా ఏంటండి ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, అందరూ బాగున్నారా? కింద కామెంట్ అయితే చేసి చెప్పేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నవరాత్రులు అయితే స్టార్ట్ అయిపోతున్నాయి కదండి. ఇంకా ఇల్లు అయితే ఒకసారి డీప్ క్లీన్ చేయాలి. ఇల్లంతా దుమ్ము దుమ్ము కింద అనిపిస్తుంది, డస్ట్ బాగా వచ్చేస్తుంది. మొన్నటిదాకా పైన సిమెంట్ పనులు అవి జరిగినాయి కదా, ఇంకా సిమెంట్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా నుంచి ఎక్కువ డస్ట్ అది కూడా రాదు. ఒకసారి ఇల్లు డీప్ క్లీన్ చేసుకోవాలని అనుకుంటున్నాను. మొన్నటిదాకా పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్నాయి, అయిపోయినాయి. ఇంకా మండే ఒకటి అయిపోయింది కదా, ఇంక మండే ట్యూస్డే 2 days ఇల్లు అయితే డీప్ క్లీన్ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. సాంబార్ అయితే ప్రిపేర్ అవుతుందండి. ఒక పక్కన మరుగుతుంది, ఇంకో పక్కన ఇడ్లీలు కూడా వేసేసుకుంటున్నాను. ఈ మార్నింగ్ హడావుడు ఉండాల్సిందని. ఇంకా ఈ పిల్లలకి వచ్చేసి 13 వరకు హాలిడేస్ అయితే ఉన్నాయండి. మొన్న స్టార్ట్ అయినట్టు ఉందండి స్కూల్. అప్పుడే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ కూడా వచ్చేసినాయి. ఇంకొక 4 months పోతే యాన్యువల్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి. రోజులు అయితే ఇట్టేలాగా ఉన్నది. మళ్ళీ సమ్మర్ హాలిడేస్ ఇవన్నీ కామన్గా వచ్చేస్తాయి కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కన్నా అయితే ఇక్కడ స్నానం చేసి వచ్చేసాడండి. ఇంకా హనీ వెళ్ళింది స్నానానికి. ఈ లోపు వచ్చేసి నేనైతే కన్నానైతే రెడీ చేసేస్తున్నాను. వీడైతే అన్నయ్య అయితే వచ్చాడండి ఊరి నుంచి. ఇంకా ఆధార్ కార్డుది పని ఉండి ఇంకా మా క్యాంప్ అయితే వెళ్ళాడు. ఇంకా వచ్చి ఇంకా ఈవినింగ్ హాలిడేస్ ఇస్తారు కదా, వీళ్ళనైతే తీసుకెళ్తానని అంటున్నాడు. కాకపోతే నేను వీళ్ళు లేకుండా అసలు ఉండలేనండి. కన్నా అయితే ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా నన్ను వదిలేసి లేడు. అని అన్న ఇంకా చిన్నప్పుడు కొంచెం 1 or 2 days అలా ఉండేది నన్ను వదిలేసి. కన్నా అయితే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 day కూడా నేను లేకుండా లేడండి. ఎప్పుడన్నా హాస్పిటల్స్కి అలా వెళ్ళినప్పుడు ఏమన్నా ఉన్నాడేమో మా ఇంటి దగ్గర, కానీ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నేను లేకుండా అస్సలు లేడు. చూడాలి, వీడేమో వెళ్తానని ఇదే ఎక్సైట్ అయిపోతున్నాడు. ఇంకా వెళ్తాను అంటున్నాడు కదా, పంపించాను. అయితే అమ్మ కూడా కాల్ చేసి చెప్తుంది. చూడాలి, నాకు వెళ్ళటానికేమో అస్సలు కుదరదండి. ఎందుకంటే మా వారికి చేలో అయితే పనులు అయితే ఉన్నాయి కదా, ఇంకా మార్నింగే వెళ్ళిపోవాలని హడావుడిగా ఉంటారు. ఇంకా అత్తయ్యకి కూడా బాగోట్లేదు. ఇంకా ఆవిడైతే మార్నింగ్ లేసి అన్నీ అయితే చేయలేరు పని అదిని. ఇంకా అందుకనే నెక్స్ట్ ఇయర్ చూద్దాంలే అని అయితే అనుకుంటున్నాను. నేనైతే దసరాకి మైసూర్ అయితే చాలా బాగుంటుందండి. ఊరంతా లైటింగ్స్ పెట్టి చాలా ఉంటుంది. చూపించి అలాగే వీడియోస్ అయితే వెళ్దాం అనుకున్నాను, కానీ కుదరట్లేదు వెళ్ళటానికి. ఇంకా పిల్లలు అయితే వెళ్తామంటున్నారు. మా వారు కూడా పంపించలే, నువ్వు ఎటు వెళ్ళట్లేదు కదా హాలిడేస్కి, ఇంకెక్కడికి వెళ్తారు వాళ్ళు, ఇంకా చూసొస్తారు అన్నీని, పంపించాను అయితే అంటున్నారు. ఇంకా అందుకే వీళ్ళైతే రెడీ అవుతున్నారు. స్కూల్కి వెళ్ళి రావాలి ప్రస్తుతానికి. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చాక మళ్ళీ ఏం డెసిషన్ ఏం మారుతుందో ఏమో తెలీదు. ఇంకా ఇలా అయితే ఉంది. నా టెన్షన్ నాదండి. ఇల్లు డీప్గా క్లీన్ చేయాలనుకుంటున్నాను. మొదలు పెట్టేదాకా భయం కింద ఉంటుందండి. కాకపోతే కష్టపడి ఒక 2 రోజులు ఎలాగోలాగా క్లీనింగ్ చేసుకుంటే తర్వాత హాయిగా ఉండొచ్చు. ఇంక ఇలా ఉంటే డస్ట్ కింద అక్కడ పడితే అక్కడ డస్ట్ అయితే ఎక్కువైపోయింది. ఇలా ఉంటే మనము పూజలు అవి సరిగ్గా చేయలేము. దసరా నవరాత్రులు పూజలు అయితే చేసుకుంటున్నాం కదా, ఇంకొకసారి డీప్గా క్లీన్ చేసుకోవాలి. 2 రోజులు కష్టపడితే అనుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని అయితే ఫస్ట్ ప్రస్తుతానికి బస్సు అయితే ఎక్కిచ్చేసానండి. ఇంకా వాళ్ళ స్కూల్కి వెళ్ళాక ఇంక ఈవినింగ్ వచ్చేసారు పిల్లలు. ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట. ఆ రోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళాక స్టార్ట్ చేశానండి ఇల్లు క్లీన్ చేయటం. నైట్ 7 అయ్యిందండి. ఇంకా హాల్ ఉంది, బయట ఉంది క్లీనింగు. ఇంతవరకు అయితే ఇంకా వీళ్ళు వెళ్తామంటున్నారు పిల్లలు. ఇంకా అందుకనే మా వారు కూడా పంపించమన్నారు. ఇంకా అన్నయ్య కూడా వచ్చాడు. వీళ్ళకైతే రెడీ అయిపోయారండి. మళ్ళీ స్నానం అది చేసి నైట్ 9:30కే ఉంది బస్సు. ఇంకా వీళ్ళైతే డిన్నర్ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ. అంత క్రితం రోజు చికెన్ అయితే వండాను, కొంచెం అది ఉంది. నెక్స్ట్ సాంబార్ అది పెట్టాను కదా మార్నింగ్, అది పొటాటో ఫ్రై చేశాను. ఇంకదే ఇంకా వీడైతే లగేజ్ అయితే సర్దమన్నాడండి. సర్దేదాకా ఊపిరాడనివ్వలేదు. ఎందుకురా వెళ్ళటానికి అంత అడవుడంటే, చూడండి వీడు ఈ సూట్ కేసు బయటికి తీస్తే చాలు ఇలాగే ఆడుతూ ఉంటాడు. నాకేమో ఆ వీల్స్ ఎక్కడ పోతాయా అని టెన్షన్. వచ్చేసి 8:30 కల్లా భోజనం చేసేసి కూర్చున్నారండి వీళ్ళు. బస్ ఏమో 9:30కి వచ్చింది. ఇక్కడ మా ఇంటి దగ్గరలో ఒక డాబా అయితే ఉంటుంది, అక్కడ ఆపుతారండి బస్సులు డిన్నర్కి. ఇంకా వీళ్ళు వెళ్ళి ఎక్కేశారు. నేను కూడా వెళ్ళాము ఎక్కించడానికి.
వాకబుల్ డిస్టెన్సే ఉంటుంది. ఇంకా అక్కడ డాబా దగ్గరికి అయితే వెళ్ళి ఎక్కించాం. వీళ్ళైతే సీట్లో కూర్చున్నారు. వెళ్ళిపోవటానికి అయితే ఎంత ఆరాటం పడిపోతున్నారో అసలు. ఇంకా వెళ్ళాక ఏం చేస్తాడో చూడాలి కన్నా. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంక నేనైతే టీ పెట్టుకుని తాగేసాను, మా వారికి జావ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఉప్మా చేద్దామని కట్ చేసుకున్నాను. అలాగే లంచ్లోకి బెండకాయ పులుసు కూడా కట్ చేసుకుని చింతపండు కూడా నానబెట్టేసుకున్నాను. ఇంకా ఈరోజు ఉందండి ఇల్లు క్లీనింగు. ఇంక ఈరోజు ఒకరోజు బాగా చేసుకుంటే అయిపోతుంది నీట్గాను. మార్నింగ్ లేవగానే బెడ్షీట్స్ అలాగే సోఫా కవర్స్ డైనింగ్ టేబుల్ మీద అన్నీ అయితే బట్టలు అయితే నానబెట్టేసుకున్నాను. ఒక 2 బకెట్ల పైనే ఉన్నాయండి బట్టలు. ఈ టిఫిన్ ఇవన్నీ అయ్యేటప్పటికి అవి అయితే నానిపోతాయి. ఇంకా అవన్నీ ఉతుక్కున్నాక ఇంకా ఇటు చూడండి బ్రేక్ఫాస్ట్ అంతా అయ్యాక కూర్చున్నాను. లంచ్ ప్రిపరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. అన్నీ ఉతకటానికి 2 hours పట్టేసింది. ఎండ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకా ఎండకైతే బాగా ఆరిపోతాయి. పిల్లలకి ఒక 10 days వరకు యూనిఫామ్ అది ఉండదు కదా, ఇంకా నీట్గా ఐరన్ చేసి పక్కన పెట్టేస్తే అయిపోతుంది. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా కడిగేసుకున్నానండి. ఇప్పుడైతే హాల్ అయితే క్లీన్ చేయాలి. 12 అయిందండి టైము. ఇంకా హాల్ అంతా క్లీన్ చేయాలి. హాల్లో కబోర్డ్స్ అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇగోండి ఎక్కడ చూసినా బట్టలే బట్టలే బట్టలే. ఎన్ని తాళ్ళు ఉన్నా సరిపోవండి ఇలా బెడ్షీట్స్ అవి క్లీన్ చేసినప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్లీనింగ్ ఉందన్నమాట. నిన్న రూమ్స్ వంటిల్లు ఇవన్నీ అయిపోయినాయి. ఇంకా ఈ హాల్ వరకు ఉంది. హాల్ క్లీన్ చేసి ఇంకా బయట కూడా క్లీన్ చేయాలి. అవన్నీ క్లీన్ చేసేటప్పటికి 4 అయ్యిందండి. ఇంకా అప్పుడు అంతా ఊడ్చుకొచ్చి ఇంకా మాపింగ్ అయితే చేసుకుంటున్నాను. వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసి. ఇంకా పిల్లలు కూడా ఊరు వెళ్ళారు కదండి, పని కూడా వర్క్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా నేనైతే డే బై డే ఒక లాంగ్ వీడియో పెట్టడానికే ట్రై చేస్తాను. అలాగే డైలీ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి 2 షార్ట్ వీడియోస్ అయితే పెడతానండి. చూసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి అయితే లైక్ ఇవ్వండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.